నమస్తే మధు గారు. నమస్తే అనిల్ సింగ్ గారు. డిఎంఎస్ అసోసియేట్స్ అధినేతగా మా దగ్గరికి మాకిచ్చిన మీరి అమూల్య సమయాన్ని స్పెషల్లీ మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము చాలా లాభదాయకంగా ఈ ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్గా ఆ బెనిఫిట్ అనేది జరిగింది. సో ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న ఈ ఎపిసోడ్స్లో నేను అడగదలుచుకుంది ఏంటంటే బిజినెస్ లోన్స్ ఒక కన్స్ట్రక్టివ్ విధానంతో ఒక సొసైటీని, ఒక దేశంలో ఉన్న ఎకానమీని బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే బిజినెస్ లోన్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే వాళ్ళు తీసుకున్న ఆంటర్ప్రినర్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఎంఎస్ఎంఈ అవ్వచ్చు, ఒక మైక్రో స్కేల్ అవ్వచ్చు, ఆర్ ఒక చిన్న షాప్ లేదా ఒక చిన్న ఆఫీస్ లాంటిది పెట్టుకొని ఎవరైతే ఆ సొసైటీకి తోడ్పడుతున్నారో, సహాయం చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ ద్వారా, సో వీళ్ళందరూ కూడా ఎకానమీని డెవలప్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా నిజంగా నేను చెప్పాలి అంటే ఒక ఫౌండేషన్ స్టోన్ వేసేసి ఆ ఫౌండేషన్కి పిల్లర్స్ లాంటి వాడు ఒక ఎకానమీ గ్రో అవుతుందండి. సో కానీ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళందరికీ మనం చూసుకుంటే లోన్స్ మాత్రము కూర్చున్న చోట్లో వాళ్ళకి అందుతున్నాయి. కానీ ఈ చిన్న బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మ్యాక్సిమంగా నెగ్లెక్ట్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారా? నిజం మాత్రం వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు, ఇది మాత్రం నిజం. కానీ వీళ్ళందరికీ కూడా డిఎంఎస్ అసోసియేట్స్ ఎలాంటి సహాయాన్ని అందజేయగలుగుతుంది, అండ్ వీళ్ళకి పెద్ద లోన్ కాకుండా కనీసం బిగిన్ చేయడానికి ఒక చిన్న లోన్ అన్న ఏదైనా పాసిబిలిటీ ఉందంటారు? 100% సార్. ఇప్పుడున్న ప్రజెంట్ లైక్ ఫిన్టెక్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ సినారియోలో బిజినెస్ చేసే వాళ్ళకి టర్న్ ఓవర్ బేస్ చేసుకొని లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ చాలా వచ్చాయి సార్. దట్స్ మైట్ బి 10 lakhs టర్న్ ఓవర్ కావచ్చు, దట్స్ మైట్ బి 20 lakhs కావచ్చు, 30 lakhs కావచ్చు. ఈ చిన్న టర్న్ ఓవర్ వాళ్ళకి కూడా బ్యాంక్స్ అనేది 100% లోన్స్ ఇస్తున్నాయి. వాళ్ళ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని యావరేజ్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో బిజినెస్ వింటేజ్ కొన్ని బ్యాంక్స్ 6 months ఇస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ 3 years ఉన్న బిజినెస్ వింటేజ్కి ఇస్తున్నాయి. అండ్ కొన్ని బ్యాంక్స్ కరెంట్ అకౌంట్ లేకపోయినా వాళ్ళ పర్సనల్ సేవింగ్ అకౌంట్స్ 2 ఉన్నాయి అనుకోండి, ఆ 2 సేవింగ్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ టర్న్ ఓవర్ మస్ట్ బి దేర్, మినిమం 20 lakhs 30 lakhs అబోవ్ ఉండాలి అనేది ఒక పారామీటర్. అంటే ఇది ప్రతి నెల ఉండాలా, ప్రతి సంవత్సరం? పర్ యానం సార్. ఓకే, పర్ యానం. ఇప్పుడు మీరు వింటేజ్ అనే పదం వాడారు. మా దగ్గర చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారండి మా ప్రేక్షకులు. అసలు వింటేజ్ అంటే ఏంటి, ఆ వింటేజ్ని తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? అదే సార్, ఎవరైనా జనరల్గా బిజినెస్ జనరల్గా కిరాణా షాప్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే సార్ ఒక 5 ఏళ్ళ పాతది కానివ్వండి, 3 ఏళ్ళది. ఓకే, సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక లేబర్ లైసెన్స్ కొంతమంది తీసుకుంటారు, తీసుకోరు. సో ఈ ట్రేడ్ లైసెన్స్ కావచ్చు ఏదైనా, సో తీసుకుంటేనే వింటేజ్ ఉన్నట్లు. అవును, జనరల్గా బ్యాంక్స్ చూసేది. ఎందుకంటే బ్యాంక్స్ జనరల్గా వచ్చి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అని ఎంక్వైరీ ఏం చేయదు. బ్యాంక్ చూసేది డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ అనేది మినిమం 6 months ఆర్ 1 year అబోవ్ ప్రూఫ్స్ ఉంటేనే లోన్స్ ఇస్తాయి. బట్ దానికి కూడా మీరు ఏదో ఒక ప్రూఫ్ సబ్మిట్ చేయగలిగితే చాలా, లైక్ ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ ఏదో ఒక ప్రూఫ్ ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ రిజిస్ట్రేషన్ ఉన్నది తీసుకొస్తే దాన్ని చూసుకొని మనం టర్న్ ఓవర్ని యావరేజ్ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ నేను మీకు ఇందాక హోమ్ లోన్లో మీకు చెప్పాను, ఐటీ రిటర్న్స్ లేకపోతే కూడా ఎలా లోన్స్ ఇస్తాను. సో ఇక్కడ కూడా సేమ్ సార్. కొన్ని బిజినెస్కి ఏంటంటే మన క్రెడిట్ అంటే పర్టికులర్ ఎన్బిఎఫ్సి కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ క్రెడిట్ మేనేజర్ వెళ్తారు. ఆ బిజినెస్ సెటప్ కానీ ఆ బిజినెస్ రన్నింగ్ ఎలా ఉంది అనేది చూసుకొని సాటిస్ఫాక్టరీ బేస్ మీద, ఆ క్రెడిట్ మేనేజర్ సాటిస్ఫాక్టరీ బేస్ మీద వీళ్ళకి ఇంత లోన్ ఇవ్వచ్చు అని క్రెడిట్ మేనేజర్స్ డిసైడ్ చేసే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అందువల్ల బిజినెస్ లోన్ రాదు అనేది లేదు సార్. చిన్న వాళ్ళని మీరు ఇందాక నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నారు, అది అవాస్తవం. ప్రైవేట్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఎన్బిఎఫ్సిస్, లెండింగ్ కార్డ్ కానివ్వండి, ఇలాంటి చాలా ఎన్బిఎఫ్సిస్ మార్కెట్లో ఫిన్టెక్ కంపెనీస్ ఉన్నాయి. దాని నుంచి మనం 100% లోన్ వచ్చే విధంగా బేర్ మినిమం లైక్ అంటే 20 lakhs 30 lakhs అబౌవ్ టర్న్ ఓవర్ ఉన్న ప్రతి ఒక్క కస్టమర్కి మనం లోన్ అయితే ఇప్పించవచ్చు అండి. అంటే స్పెషల్లీ ఇందులో నేను అడగాల్సింది ఏమనుకున్నానంటే, విమెన్, మన ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉండేసేసి ఒక చిన్న వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కూడా కొన్ని కళలు ఉంటాయండి. కొన్ని కళలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అనుకోండి. సో అలాంటి కళల్ని నెరవేర్చుకోవడానికి ఆ చిన్న వ్యాపారం అనేది ఏదైతే ఇంట్లో మొదలు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అన్నట్టుగా ఈ వింటేజ్ ఏదైతే కావాలో, అంటే ఒక ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి ఆర్ లేబర్ లైసెన్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని వాళ్ళు కూడా లేదంటే మాత్రం తెచ్చుకున్నారనుకోండి, సో వాళ్ళందరికీ కూడా
స్పెషల్లీ ఉమెన్స్ లోన్ కూడా ఏదైనా ఉంటే బిజినెస్ పరంగా ఇప్పించగలుగుతారా? చేయొచ్చండి. ఉమెన్స్ లోన్స్ అయినా మెన్స్ లోన్స్ అయినా జనరల్గా సేమ్ ఉంది సార్. బట్ Okay. గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ వీటికి Okay. వెళ్ళేసరికి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది సపరేట్ సబ్జెక్ట్. ఓకే. బట్ ఇన్ జనరల్ బిజినెస్ లోన్ Business loan లో, అవును. బిజినెస్ లోన్కి వచ్చేసరికి ఎవరికైనా మినిమం వింటేజ్ ఉండాలి. అది అవునండి. ఉమెన్ ఎంటర్ప్రీనరా మెన్ ఎంటర్ప్రీనరా అనేది అలాంటి తేడా లేదు. ప్రజెంట్ డిఫరెన్సియేషన్ లేదు. ఇంతకు Okay. ముందు ఏంటంటే సార్ యాక్చువల్గా ప్రీవియస్ డేస్లో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్ ఉండి ఆమె లోన్ తీసుకోవాలి, కార్ లోన్ తీసుకోవాలా, పర్సనల్ లోన్ తీసుకోవాలి, హోమ్ లోన్ తీసుకోవాలి అన్న కంపల్సరీ వాళ్ళ బ్రదర్ ఆర్ హస్బెండ్ ఎవరినో ఒకరిని కంపల్సరీ కోఅప్లికెంట్ ఉండాలి అని ఇంతకు ముందు ఉండేది రూల్స్. బట్ Okay. ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్స్ సినారియాలు ఏంటంటే వాళ్ళు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓకే. వాళ్ళ బిజినెస్ రన్నింగ్ సెటప్ ఎలా ఉంది అనేది అదొకటే చూస్తారు. చూసుకొని ఉమెన్కి కూడా సక్సెస్ఫుల్గా ఎన్నో కోట్ల రూపాయల లోన్లు తీసుకుంటున్నారు. బ్యాంక్స్ అన్నీ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాయి సార్. ఇది మాత్రం చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు సార్. ఎందుకంటే ప్రత్యేకంగా ఇంట్లో హౌస్ వైఫ్స్గా మిగిలిపోకుండా వాళ్ళ కళల్ని కూడా వాళ్ళు నెరవేర్చుకోవచ్చు. స్టాండ్ అలోన్గా ఒక ఇండివిజువల్గా వాళ్ళు కూడా లోన్కి ఎలిజిబుల్ అవుతారన్న విషయము నిజంగా చాలామందికి తెలియదు ఈ మాట. సో ఆ మంచి మాట చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ బిజినెస్ లోన్స్ ప్రపంచంలో చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 1 or 2 years వెంటేజ్ ఉన్నా కానివ్వండి, దాంతోపాటే ఇప్పుడు ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, సర్వీస్ సెక్టర్ కానివ్వండి, ఆర్ ట్రేడింగ్ కానివ్వండి, ఈ మూడిట్లలో ఎక్కువగా బిజినెస్ లోన్స్ ఏ సెక్టర్కి దొరికే అవకాశం ఉందంటారు? మేజర్ సెక్టర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి Okay. మాక్సిమం లోన్ ఫండింగ్ అనేది గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్లో మంచిగా ఉంది. ఓకే. యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ బ్యాంకర్స్ కానీ ప్రైవేట్ ఎన్బిఎఫ్సిస్ కానీ Okay. మంచిగా ఇస్తున్నాయి సార్. ఇందులో కూడా బిజినెస్ లోన్స్ కూడా నేను విన్నాను, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్స్ కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయా? ఎగ్జాక్ట్లీ సార్. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు అంటే సిసి తీసుకోవచ్చు, ఓడి తీసుకోవచ్చు, ఎల్సీలు కానీ ఇవన్నీ కూడా అన్ని బ్యాంక్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. అది ఉమెన్ ఎంటర్ప్రీనరా మెన్ ఎంటర్ప్రీనరా Okay. కాదు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎంత ట్రాన్స్పరెంట్గా బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఓకే. అనే దాన్ని బేస్ చేసుకొని లోన్స్ అనేవి అయితే ఈజీనే ఉన్నాయి సార్ ఇప్పుడు బిజినెస్ లోన్స్. బిజినెస్ లోన్ మీరు తక్కువ అమౌంట్ అంటే ఎంత వరకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ దాకా ఇప్పిస్తారండి బిజినెస్ లోన్? మినిమం అనేది ఏం లేదు సార్. కస్టమర్ ఎవరైతే క్లయింట్ ఉంటారో ఆయన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని 1 lakh నుంచి స్టార్ట్ చేస్తే 50 crore వరకు కూడా. 50 crore మీన్స్ సెక్యూర్డ్ ఉండాలి. అది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో అన్సెక్యూర్డ్ ఎంత వరకు ఇస్తారండి బ్యాంక్స్? అన్సెక్యూర్డ్ ఇందాక మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఒక క్లయింట్కి పర్సనల్ లోన్ గురించి మాట్లాడినప్పుడు 70% or 75% ఆఫ్ ది శాలరీ ఈఎంఐస్ పోయేంత వరకు, అలాగే బిజినెస్ ఇన్కమ్ లో కూడా బిజినెస్ లో కూడా వాళ్ళ ఫైర్ అనేది క్యాల్కులేషన్ ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ మీట్ అయ్యేంత వరకు ఒక్కొక్క బ్యాంక్ 1 crore ఇస్తుంది, ఒక్కొక్క బ్యాంక్ 75 lakhs ఇస్తుంది. ఆ విధంగా వాళ్ళ ఫైర్ క్రాస్ అవ్వనంత వరకు 2-3 బ్యాంక్స్లో మనం చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఈ నాలెడ్జ్, ఈ ఐడియా జస్ట్ లైక్ పర్సనల్ లోన్ లాగా ఎలాగైతే వస్తుందో అలాగే మనం బిజినెస్ లోన్లో కూడా తెప్పించుకోవచ్చు అన్న ఐడియా నిజంగా చాలామందికి తెలియదు ఈ మాట. ఇట్స్ అ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ దూరం అయ్యాయి అని అనుకుంటాను. ఎందుకంటే మీకు ఒకవేళ బిజినెస్ లోన్ కావాలి, ఒక చిన్న వ్యాపారస్తుల నుంచి ఒక మీడియం సైజ్డ్ ఒక మ్యాక్సిమం ఒక పెద్ద బిజినెస్ లాగా మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డిఎంఎస్ అసోసియేట్ని కాంటాక్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఏదైతే ఆ పర్సనల్ టచ్ ఉంది కదా సార్, మీ టీం ద్వారా అది నిజంగా ఒక యూనిక్ ప్లాన్ అని చెప్తాను. ఇది నిజంగా చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ దీనికోసం మీరు ప్రతిసారి మా ప్రేక్షకులకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇదే నా కోరిక సార్. షూర్ సార్, 100%. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ.